హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేను చాలా బాగున్నానండి. సో కొంచెం టిప్స్కి గ్యాప్ ఇచ్చి ఇలా నేను ఒక డే ఫుల్ వ్లాగ్ చేయాలనేసి స్టార్ట్ చేశాను అనమాట. ఇది ఒక స్పెషల్ డే. ఏంటి అంటే సంక్రాంతి. సో పొంగల్ రోజు అనమాట. సో నేను మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఏం చేశాననేది ఈ వీడియోలో చూపిస్తాను. సో ఈ సంవత్సరం మాకు కొంచెం కొత్తగా కూడా ఉందండి. సో ఎక్స్పెక్ట్ చేయనివి కూడా కొన్ని ఈరోజు జరిగాయి మాకు. సో ఈ వీడియోలో మీకు కంప్లీట్గా చూస్తే అర్థమవుతుంది అదేంటో. సో వీడియో మిస్ అవ్వకుండా ఎండ్ వరకు చూడండి. సో ఇక్కడ నేను ముగ్గుతో స్టార్ట్ చేశానండి. ఎలా ఉందో ముగ్గు నాకు కమెంట్ చేయండి. కొంచెం కష్టపడే వేసాను అనుకోండి. సో ముగ్గు ఇలా వచ్చింది. భోగి రోజులా కాకుండా వర్షం ఏమీ లేదు, వర్ణదేవుడు కరుణించాడనమాట. ఆ తర్వాత కిచెన్ నీట్గా క్లీన్ చేసుకొని పూజ స్టార్ట్ చేశాను. సో ఇక్కడ ఏం వంటలు లేవని చూస్తున్నారా? యాక్చువల్గా ఏంటంటే చెప్పాను కదా, ఈ సంక్రాంతి మాకు కొంచెం డిఫరెంట్గా అనిపించిందని. ఏంటంటే మా రిలేటివ్స్ కొందరు చనిపోయారు. సో ఇంకా ఏమీ చేసి దేవుడికి పెట్టకూడదు కదా. సో నేను ఇంకా పూజ మాత్రం చేసుకున్నాను. సో ఇంకా ఆ తర్వాత అందరు రెడీ అయ్యి అలా బయటకు వచ్చేపు వాక్ చేస్తూ హీరోతో ఆడుకున్నాము. సో ఇంకేముంది, నెక్స్ట్ వంటే కదా. నేను చేశానని మాత్రం చెప్పనులేండి. యాక్చువల్గా ఆ రోజు లీవ్ కాబట్టి మా ఇంట్లో ఇది మా హస్బెండ్ గారి తమ్ముడు అనమాట, మా మరిది. సో అతను కుక్ చేస్తున్నాడు, సాంబార్ చేస్తున్నాడు అనమాట. భయపడాల్సిన పని ఏం లేదు, టేస్ట్ అయితే బాగానే వచ్చింది. ఇంకొక విషయం ఏంటి అంటే మా మరిదికి ఇంకా పెళ్లి కాలేదండి. సో ఆ లక్కీ గర్ల్ కోసం వెయిట్ చేస్తున్నాం. ఇంకా తర్వాత భోజనం చేసేసి అలా బయటకు వెళ్ళాము. సో బయట అంటే నార్మల్గా అయితే తిరగడానికి వెళ్ళట్లేదండి. సో ఒక స్పెషల్ దానికోసమే వెళ్తున్నాము. అదేంటో మీరే ఈ వీడియోలో చూడండి. సో ఇంకా నేను మా వారు బైక్లో స్టార్ట్ అయ్యాము. హీరోనేమో వాళ్ళ తాతయ్య కారులో ముందు వెళ్ళిపోయాడు. సో ఇంకా మేము ఆ ప్లేస్కి అయితే రీచ్ అయ్యామండి. అదేంటో మీకు ఇప్పటికే అర్థమయ్యే ఉంటుంది కదా. రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ తీసుకోవడానికి మనం షోరూమ్కి అయితే వచ్చేసాము. సో ఇక్కడ మన వీడియో గురించే మాట్లాడుకుంటూ నవ్వుకుంటున్నారు. సో ఇంకా ఇక్కడ ప్యూర్ మోటార్ సైక్లింగ్, ప్యూర్ సెలబ్రేషన్ అనే క్యాప్షన్ పెట్టుకున్నారు, పొంగల్ కదా. సో ఇంకా అలా లోపలికి వెళ్ళి అక్కడ ఏమేం బైక్స్ ఉన్నాయి అన్నీ చూసుకొని వచ్చాము. సో ఇది ఫస్ట్ టైం అయితే కాదు, ముందే వచ్చి మేము బైక్ అంతా బుక్ చేసుకునే వెళ్ళామన్నమాట. బైక్ అంటుంది బట్ ఎవరికి ఏంటి అని చెప్పట్లేదు, ఏంటి అని అనుకుంటున్నారా? ఇది ఎవరికో కాదండి, మా మరిది కోసమే. తనకి చాలా స్పెషల్ డే అనమాట. ఎందుకంటే ఆయన అనుకున్న డ్రీమ్ కదా. సో ఇలా ఈరోజు ప్లాన్ చేసుకున్నాము. సో అంతా మంచిగా జరిగిందండి. సో ఇంకా అక్కడ ఉండే బైక్స్ని అలా విజిట్ చేసుకుంటూ కూర్చున్నాము. హీరోనేమో ఇంకా తెలిసిందే కదా, ఇంకా బైక్స్ మీద అంతా కూర్చోవాలనేసి మారం చేసుకుంటూ ఉన్నాడు. ఇంకా ఫార్మాలిటీస్ అన్ని ఫినిష్ చేసి ఫైనల్ గా మేము బైక్ ని అయితే డెలివరీ తీసుకున్నామండి. అందరికీ చాలా హ్యాపీ అన్నమాట. సో ఇంకా ఇలా మేము బైక్ డెలివరీ తీసుకొని కొంచెంసేపు అందరం అలా షికారుగా తిరుగుతూ హ్యాపీగా ఎంజాయ్ చేసాము. సో పూజ చేయించడం కోసం మేము మొదటిసారిగా గుడికైతే తీసుకొచ్చాము. సో అమ్మవారి టెంపుల్కి వచ్చామండి. సో దర్శనం చేసుకున్న తర్వాత పూజ చేపిద్దామనేసి అలా లోపలికి వెళ్తున్నాం. నాకైతే బైక్ మీద చాలా కంఫర్ట్గా అనిపించింది. ఇది కామాక్షి అమ్మవారి టెంపుల్ అండి. సో ఇక్కడ వీడియో తీయడం అలో లేదు, కాకపోతే ఇంకా బ్యాక్ సైడ్ అందరూ ఫొటోస్ తీసుకుంటున్నారు కదా అనేసి నేను కూడా ఇంకా వీడియో తీయడం స్టార్ట్ చేశాను. సో ఈ అమ్మవారి టెంపుల్లో చాలా సెంటిమెంట్స్ కూడా ఉన్నాయి, నాకు చాలా మెమరీస్ కూడా ఉన్నాయి. ఏంటంటే నేను హీరోయిన్ ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు 7 వీక్స్ నేను ఈ టెంపుల్లో తిరిగానమాట. సో నాకు ఒక కోరిక ఉంటే నేను అది జరిగితే 108 ప్రదక్షిణలు చేస్తానని మొక్కుకున్నాను. సో నాకు అది అలానే జరిగింది. ఇంకెక్కడికి వచ్చినా హీరోయిన్ అయితే ఎంజాయ్ చేయడం మస్ట్ అనమాట. అలా చిన్నపిల్లలు వస్తూ ఉంటే వాళ్ళతో ఎగురుతూ ఆడుకుంటూ ఉన్నాడు. సంక్రాంతి కదా, అమ్మవారిని ఊరేగిస్తూ ఉన్నారు. ఇంకా మేము క్యూలో నిల్చుకున్నాము. క్యూ కూడా చాలా పెద్దగా ఉంది. సో ఇంకా అలా దర్శనం చేసుకుని బయటకు వచ్చి కొన్ని ఫొటోస్ అయితే దిగామన్నమాట. తర్వాత బైక్ పూజ చేయడం స్టార్ట్ చేశారు. సో పూజ అంతా అయిపోయిన తర్వాత ఇంకా మేము ఇంటికైతే స్టార్ట్ అయిపోయాము. అంతే అండి, ఈ సంవత్సరానికి మేము సంక్రాంతిని అయితే ఇలా జరుపుకున్నాము. సో సబ్స్క్రైబ్ చేసుకోకుండా మన ఛానల్ని ఎవరైతే చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇంకొక వీడియోలో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.